రైతు మహాసోదరులకు వందనాలండి. సో ఒక్కసారి ఈ చెట్టు చూడండి, ఈ తోట చూడండి ఏ విధంగా ఉందో, ఏ విధంగా కాసిందో చూడండి. ఈ కాయనే చూడండి, కాయ సైజు చూడండి, కాయ మొదటి నుంచి చివరి గనుపు వరకు ఏ విధంగా కాసిందో చూడండి. చాలా అద్భుతంగా ఉందండి. ఆల్రెడీ ఒక కాపు తెంపించడం, మొదటి కాపులో మనము 7 క్వింటాల దిగుబడి అయితే సాధించాము. జెండా పాట రేటు పలకడం జరిగింది. అండ్ అదే విధంగా చూసుకుని ఇప్పుడు రెండో కాపులో దగ్గర చూసుకున్నట్టయితే మనకు 14 నుంచి 15 క్వింటాల కాపు అయితే మనకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఇంకా 6 క్వింటాల కాపు ఇంకా ఉంటుందండి. ఇది తెంపిన తర్వాత 3 కోతలు అయితే తెంపిస్తా ఉన్నాను. సో ఖచ్చితంగా కూడా మంచి వెరైటీ, ప్రతి ఒక్క రైతు మాసలు వాడుకోదగ్గ వెరైటీ. సో ఏ చెట్టు లేపి చూసినా కానీ ఇదే రీతిలో ఉంది. కాయంతా కూడా కాసి ఏ విధంగా ఉందో చూడండి. కాయ సైజు కూడా అద్భుతంగా రావడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు వాడుకోదగ్గ వెరైటీ ఈ యొక్క వాయు తేజ 9 అనేటువంటి వెరైటీ అండి. సో చాలా అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా వాడుకోండి, మంచి లాభాలను పొందండి. రైతు కరెక్ట్ అయినటువంటి యాజమాన్య పద్ధతి పాటించుకున్నట్లయితే రైతుకు ఖచ్చితంగా న్యాయమే చేస్తారు తప్ప అన్యాయం చేయదండి. ఈ వెరైటీ అయితే చాలా బాగుంది. తగినటువంటి యాజమాన్య పద్ధతి కూడా ముఖ్యం అనేది నేనైతే కరెక్ట్గా చెప్తాను.